గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సుఖనిద్ర కలిగేందుకు చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో నిద్ర సమస్య ఎక్కువ శాతం మందిలో అత్యంత సర్వసాధారణమైంది. దీనికి 1,00,000 కారణాలు. పోషకాహార లోపం కారణం కావచ్చు, వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కారణం కావచ్చు, అదేవిధంగా జీవన విధానంలో వాళ్ళు తెలిసి తెలియక చేసేటువంటి తప్పులు కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, అదేవిధంగా మరి వేళకి వాళ్ళు ఆహార నియమాలు సక్రమంగా పాటించకపోవడం కారణం కావచ్చు, కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కారణం కావచ్చు, ఆయా వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కారణం కావచ్చు. ఇలా వివిధ రకాలైన కారణాల రీత్యా మరి ఎక్కువ శాతం మందిలో ఈ నిద్ర అందని ద్రాక్ష పండుగ తయారవుతుంది. మరి ఈ యొక్క విషయంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎవరు కూడా మినహాయింపు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. కానీ ఈ రోజుల్లో కంటి నిండా నిద్ర అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వెతికి గమనించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మరి అసలు నిద్ర కలగకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పినట్లు వివిధ రకాలైన కారణాల రీత్యా మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఉత్పత్తి కొంతమందిలో ఉత్పత్తి ఒక స్థాయిలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆ మెలటోనిన్ అనేటువంటి పదార్థం సక్రమంగా పనిచేయదన్నమాట. కాబట్టి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థము ఉత్పత్తి సరిగ్గా లేకపోయినా సరిగ్గా నిద్రపట్టదు, ఆ పదార్థం సరిగా పనిచేయకపోయినా సరిగా నిద్రపట్టదు. ఈ కారణాల రీత్యా ఈ మెలటోనిన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఉండడం కానీ, పనితనంలో హెచ్చుతగ్గులు ఉండడం కానీ ఉండడం చేతనే మనకు ఈ నిద్రలేమి లేదా ఇన్సోమ్నియా అనేటువంటి సమస్య కలుగుతుందన్నమాట. దీనికోసము కొంతమంది తప్పని పరిస్థితుల్లో ట్యాబ్లెట్స్ అలవాటు చేసుకుంటారు, కొంతమంది టానిక్స్ అలవాటు చేసుకుంటారు, మరి కొంతమంది తప్పని పరిస్థితుల్లో మరీ విధిలేని పరిస్థితుల్లో ఇంజెక్షన్స్ కూడా అలవాటు చేసుకుంటారు. మరి వైద్యులు కూడా ఇవన్నీ కూడా తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు వాడేసేసి క్రమక్రమంగా ఆపమని చెప్పి సలహా ఇస్తుంటారు. కారణం ఏంటంటే, మరి వీటికి మంచి ఎంత ఉందో వీటి వల్ల కలిగేటువంటి భవిష్యత్తులో దేహానికి మనసుకు కలిగేటువంటి అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వైద్యులు కూడా కొన్ని రోజులు మాత్రమే వాడేసేసి మీ జీవన శైలి విధానంలో మార్పులు చేసుకొని నిద్ర వచ్చేందుకు ప్రయత్నం చేసుకోండి అని చెప్పేసి కూడా సలహా ఇస్తుంటారు అనమాట. ఎందుకంటే మరి ఒక్కసారి నిద్ర మాత్రలకు రెగ్యులర్గా వాడుతూ అలవాటు పడిపోతే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అదే డోసులో మనం నిద్రలు మాత్రలు వాడినప్పటికీ పని చేయకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నాణ్యమైనటువంటి నిద్ర కూడా మనం కలగపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మరి కొన్నాళ్ళకి ఆ డోసు నిద్రలు మాత్రలు వాడవలసినటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల డోసు పెంచవలసి వస్తుంది. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల వైద్యులు కూడా అందరికీ ఇదే సలహా ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో ప్రకృతిలో అనేక రకాలైనటువంటి మనకు ఔషధాలు దర్శనమిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇంతకుముందే నేను చెప్పినట్లు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరి ఇంజెక్షన్స్ రూపంలో కానీ, మాత్రల రూపంలో కానీ, సిరప్ రూపంలో కానీ, మరొక రూపంలో కానీ వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోయేటువంటి ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే, కేవలము పైపూతకు వాడుకోవడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత అందులో ఆ యొక్క ఔషధ యోగంలో ఉన్నటువంటి రసాయన ప్రభావం చేత, రసాయన గుణాల యొక్క ప్రభావం చేత, రసాయన యొక్క అంశాల ప్రభావం చేత అవి రక్తంలో చేరడం, అదేవిధంగా వాటిని మనం పీల్చుకోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా మెలటోనిన్ అనేటువంటి పదార్థం సమర్థవంతంగా పనిచేసి చక్కటి నిద్ర కారణభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి క్షేమదాయకంగా ఉండేటువంటి ఇలాంటి ఔషధాలను మనం వాడుకోవడం చాలా చాలా మంచిది. మరి అలాంటి పైపూత మందుగా వాడేటువంటి ఔషధాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలంటే, జాజికాయ చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. జాజికాయ నట్మెగ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. కిల్లీలలో, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వంటకాల తయారీలో కూడా ఈ యొక్క జాజికాయలను వాడుతూ ఉంటారనమాట. చాలా సువాసన భరితమైనటువంటి ఆహార ద్రవ్యం ఈ యొక్క జాజికాయలు మంచివి తెచ్చుకొని, అంటే బాగా లావుగా బరువుగా ఉన్నటువంటి జాజికాయలు తెచ్చుకొని దంచేసేసి మెత్తగా చూర్ణం చేసి జల్లించినటువంటి ఆ యొక్క చూర్ణాన్ని ఉదాహరణకు ఒక 25 గ్రాములు తీసుకోండి. అలాగే
జటామాంసి చూర్ణం, బాగా నిదానంగా రాసుకోండి. జటామాంసి చూర్ణం ఇది మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది అనమాట. ఆ యొక్క జటామాంసి చూర్ణాన్ని కూడా ఒక 25 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి. ఒకవేళ దొరకని పక్షంలో, లభ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట. మరి ఆవు నెయ్యి ఒక 100 ml తీసుకోండి, లేదా గేదె నెయ్యి కూడా 100 ml తీసుకోండి. ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ. సో మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా. జాజికాయ చూర్ణం ఒక 25 గ్రాములు, జటామాంసి చూర్ణము 25 గ్రాములు, నెయ్యి ఒక 100 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలిగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు కాస్త ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని 2 కణతలకి ఇంచుమించు ఒక 3 నుంచి 5 గ్రాముల వరకు, అంటే ఇంచుమించు ఒక స్పూన్ వరకు 2 కణతలకు సరిపోతుంది అనమాట. అంత ఔషధం తీసుకొని ఈ కణతల భాగంలో బాగా సున్నితంగా ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు మర్దన చేసేయాలన్నమాట. ఈ విధంగా మర్దన చేయడం వల్ల 2 సువాసన భరితమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలే. అదేవిధంగా ఆవు నెయ్యి కూడా ఈ యొక్క ఔషధాల శక్తిని మరింత శీఘ్రంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఈ 3 పదార్థాలు మనం ఈ పద్ధతిలో కలిపి వాడుకోవడం వల్ల ఈ యొక్క పదార్థాల యొక్క రక్తంలో కలవడమే కాకుండా ఆ పదార్థాల యొక్క సువాసన యొక్క ప్రభావం చేత, అందులో ఉన్నటువంటి రసాయనిక పదార్థాల ప్రభావాన్ని మనం పీల్చుకోవడం చేత, ఆ యొక్క ప్రభావం చేత కూడా మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం చక్కగా ఉత్పత్తి అయ్యి సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంటుంది అనమాట. కాబట్టి ఆ యొక్క పదార్థాన్ని 2 నుంచి 4 నిమిషాల వరకు కూడా సున్నితంగా మర్దన చేసేసి కళ్ళు మూసుకొని పడుకోవాలన్నమాట. సో లేకపోతే కళ్ళు మూసుకొని కూడా ఆ విధంగా మర్దన చేసేసుకొని అలాగే నిద్రలోకి జారుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎక్కువ రోజులు చేసినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ జాజికాయలో మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నట్లు పరిశోధనల ద్వారా నిరూపితమైంది. ఈ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం నిద్రను కలుగజేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జటామాంసి, ఈ జటామాంసి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క నిద్రలేమికి మానసిక ఒత్తిడి కూడా ప్రధానమైన కారణం. కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించడమే కాకుండా మెదడులో మెలటోనిన్ అనేటువంటి ఉత్పత్తి కూడా చక్కగా పనిచేసేందుకు కూడా ఈ జటామాంసిలో ఉన్నటువంటి జటామాంసిన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే ఆవు నెయ్యిలో ఉన్నటువంటి ఈ బిట్రిక్ యాసిడ్, విటమిన్ ఇ, అదేవిధంగా కొన్ని రకాల పోషకాంశాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పోషణకు ఉపయోగపడమే కాకుండా చక్కటి నిద్ర కలుగజేసేందుకు కూడా ఉపయోగపడతాయి. మరి ఈ యొక్క 3 పదార్థాలు కలిపి మనం ఈ పైపూత మందుగా ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం గల ఫలితాలు కూడా మరింత సమర్థవంతంగా, ఫలితాలు మరింత శీఘ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఆధునిక కృత్రిమ ఔషధాలాగా వాడినటువంటి మొదటి రోజే ఫలితం కనిపించేటువంటి అవకాశం ఉండదు. కానీ క్రమక్రమంగా శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క ఉధృతిని బట్టి, వ్యాధి యొక్క స్థితిని బట్టి మరి వారం రోజులు, 10 రోజులు లేదా 15 రోజులు లేదా కొంతమందికి ఇంకొంతకాలం ఆ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల బాడీ ట్యూనప్ అయిపోయి మరి క్రమక్రమంగా అది పట్టించినటువంటి వెంటనే టయానికి నిద్రపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి తప్పక వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం నిద్రను కలుగజేసేందుకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం. చూశారు కదా, ఎటువంటి చక్కటి ఔషధాన్ని పడుకున్న వెంటనే నిద్ర కలిగేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.